హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళం జిల్లాలోని వత్సవలస గ్రామంలో ఉన్న రాజులమ్మ తల్లి చరిత్ర గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రజలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. రాజులమ్మ తల్లి అనగానే అందరికీ కూడా తెలిసిన దైవమే. శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున జరిగే జాతరలో వత్సవలస జాతర కూడా ఒకటండి. ఈరోజు మేము వత్సవలస జాతరకి అయితే వెళ్ళాము. అసలు ఏంటి వత్సవలస జాతర, ఇంట్లో ఎలా రాజుల తల్లిని పూజిస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోరిన వారి కోరికలు తీర్చే మహత్యం ఉన్న దేవత రాజులమ్మ తల్లిగా చెప్పబడుతుందండి. ప్రతి ఒక్కరూ రాజులమ్మ తల్లిని పూజించేవారు ఇంట్లో ఇలా చిన్న చిడతనైతే పెట్టుకుంటారు. దీన్ని చిడత అనేసి అంటామండి మా దగ్గర అయితే. ఇది వత్సవలసలో కొని తెచ్చుకున్నదనమాట. అప్పటి నుంచి మా ఇంట్లో దీన్ని ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక పక్కనైతే పెట్టుకుంటాము. ప్రతి శనివారము కూడా రాజులమ్మ తల్లికి అంటే ఈ కుండ ముందున మేము దీపం అయితే పెట్టుకుంటాం అనమాట. ప్రతి శనివారం ప్రత్యేకంగా దీపం పెట్టుకొని ధూపం వేసుకొని మనము ఎంతో కొంత అంటే ఒక 10 రూపాయలైనా లేదంటే ఎక్కువ వేయాలనుకున్న ఎంతో కొంత డబ్బులు అయితే ఈ చిన్న కుండలో వేసుకుంటాము. అలాగే ఈ కుండని ఇందులో ఉన్న డబ్బుల్ని వత్సవలస యాత్ర సమయంలో తీసేసి అమ్మవారికి ముడుపు కట్టేసి అవైతే అమ్మవారి దగ్గర వేసేస్తామన్నమాట. మళ్ళీ ఈరోజైతే నేను శనివారం ఆ డబ్బులన్నీ తీసేసి వత్సవలస యాత్రకి వెళ్తున్నాం కదా అని అవన్నీ తీసేసి కొత్తగా మళ్ళీ దీనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని 21 రూపాయలు అలాగే కొంచెం బియ్యం, మినపప్పు, కందిపప్పు అలా ఇంట్లో ఏవైతే పప్పు ధాన్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ చిన్న చెడతలో కొంచెం వేసుకుంటాము. మనము రాజులమ్మ తల్లి యాత్రకి వెళ్ళేటప్పుడు మన అంటే పంటలు పండించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏది కలిగితే అది ఎక్కువ మోతాదులోనే తీసుకొస్తారండి. మామూలుగా ఇప్పుడు మనం కొనుక్కొని చేసుకునే వాళ్ళం అయితే కొంచెం బియ్యము, పప్పు ఇలా అవన్నీ కూడా ముడుపులా కడతారు. అలాగే ఈ చిడతలో ఉన్న డబ్బుల్ని కూడా ఆ ముడుపులో వేసి ముడుపు అయితే కట్టేస్తారు. మొత్తం డబ్బులన్నీ కూడా వేయరనమాట. కొన్ని అయితే అమ్మవారి కోసం ముడుపులో వేసేసి కొన్ని అక్కడ ఏవైనా ఆ యాత్రలో కొన్ని సామాన్లు అయితే కొనుక్కుంటారు. ప్రతి శనివారం కూడా ప్రత్యేకంగా అమ్మవారికి దీపం పెట్టుకొని ఇలా అయితే పూజ అయితే చేసుకోవాలండి. దీపం ధూపం పెడితే సరిపోతుంది అనమాట. అమ్మవారికి ఏమి పెద్ద ఎత్తున మనం పూజలు అవి చేయవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి అమ్మ నువ్వు ఉన్నావమ్మా అనేసి మనం వెళ్తే సరిపోతుంది అనమాట. మనం ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే తీరుస్తుందండి. అంత మహిమగల తల్లి. శ్రీకాకుళం వాళ్ళకైతే ప్రత్యేకంగా ఈ వత్సవలస యాత్ర గురించి రాజులమ్మ తల్లి చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే నేను షేర్ చేస్తున్నా. ఇవి వచ్చేసి మేము ఒక సంవత్సరం పాటు ఆ చిడతలో వేసిన డబ్బులు అనమాట. అంటే మా దగ్గర ఎంత ఉంటే అంత ప్రతి శనివారం కూడా వేస్తూ ఉంటాము. ఈ డబ్బుల్లోంచి కొన్ని అయితే ముడుపు కట్టేసి ఇంకొన్ని అయితే ఆ బయట ఏవైనా సామాన్లు కొనడం అంటే మొత్తానికి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు మొత్తం ఆ యాత్రలోనే ఖర్చు పెట్టేయాలి. తిరిగి ఇంటికైతే తీసుకురాకూడదు అనమాట. దారి ఖర్చులకైనా లేదంటే అక్కడ ఏవైనా కొనుక్కోవడానికైనా యూజ్ చేయాలి. ఇంటికి మాత్రం మరి తీసుకురాకూడదు. ఇక మేమైతే ఇంట్లో పూజ అంతా ముగించుకొని వత్సవలస యాత్రకైతే బయలుదేరాము. మేము వచ్చేసరికి జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. భూలోకమ్మ తల్లి గుడి ఉంటుంది. ముందు రాజులమ్మ తల్లి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత భూలోకమ్మ తల్లి గుడికి అయితే రావాలి. ఇక్కడ కొబ్బరికాయ ఎంటిపళ్ళు తీసుకొని వెళ్ళి రాజులమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము. అసలు ఏంటి రాజులమ్మ తల్లి చరిత్ర అనుకుంటున్నారా? బొబ్బిలి యుద్ధం సమయంలో రాజులమ్మ తల్లి బొబ్బిలి రాజులకి కల్లో కనిపించి చెప్పారంట, ఈ యుద్ధంలో నీ రాజ్యం పోతుంది, నీకు ఇంకా సంపద ఏమీ నిలవదు అనేసి అయితే బొబ్బిలి రాజుకి కల్లో కనిపించి చెప్తే రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. మేము ఇంటి ఇలవేల్పుగా కొలుస్తున్న రాజులమ్మ తల్లి మాకు ఇలా చేయడం ఏం బాగోలేదు అనేసి మా ఇంటిని మా రాజ్యాన్ని కాపాడిన దేవత మాకెందుకు అనేసి ఈ రాజులమ్మ తల్లిని ఒక చెక్క పెట్టెలో పెట్టేసి సముద్రంలో అయితే పడేశారట. అలా సముద్రంలో పడేసిన ఆ చెక్క పెట్టి కొట్టుకుంటూ వచ్చి వత్సవలస గ్రామస్తులు చేపల వాళ్ళకి దొరికిందంట. వాళ్ళు ఏంటి ఈ పెట్టెలో ఉంది అని చెప్పేసి తీసి చూద్దామనే లోపే పెట్టి లోపల నుంచి చిన్న పాప రూపంలో మాటలు అయితే వినిపించాయట. నేను రాజులమ్మ తల్లిని కొలిచిన వారికి కొంగు బంగారమే, కోరిన కోరికలను తీరుస్తాను, నన్ను కొలుచుకోండి అనేసి అయితే ఆ పెట్టె నుంచి శబ్దం అయితే వినిపించిందట. అప్పుడు ఆ జాలరులు మేము ఏమీ లేని వాళ్ళమే చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నాము, మేము నిన్నెలా కొలుచుకోగలమమ్మా అనేసి అయితే అమ్మవారిని అడిగితే అమ్మవారు అప్పుడు చెప్పారంట, కొలిచిన వారికి కొంగు బంగారం అవుతాను, మిమ్మల్ని ఇంతకింతకి భక్తులు ప్రతి సంవత్సరానికి పెరుగుతారు కానీ తగ్గరు, నన్ను కొలుచుకోండి అనేసి అయితే చెప్పారంట. మీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, మీ వంశస్థులు ఇలా నన్ను సంవత్సరంకి కొలుస్తూ ఉంటే భక్తులు పెరుగుతారు, మీ కాలు మట్లలో నేను ఉంటాను, నన్ను కొలుచుకోమని అమ్మవారు అయితే చెప్పారంట.
నాకు ఎక్కువ ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు, కాలం అట్లలోనే ఉంటాను, నన్ను కొలుచుకోండి అనేసి ఆ గ్రామస్తులనైతే అమ్మవారు వరించారనమాట. ఆ మైలపల్లి వంశస్థులు అమ్మవారిని ఇంటికి తెచ్చుకొని ఇలా పూజలైతే చేయడంతో ఇలా భక్తులు అమ్మవారు చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటున్నారు కానీ తగ్గడం లేదండి. అమ్మవారు చెప్పినట్టుగానే కోరుకున్న వారి కోరికలు తీర్చి ప్రతి ఇంటిలోనూ కూడా రాజులమ్మ తల్లిగా కొలువై ఉన్నారు. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఎవరైనా సరే నమ్మి రాజులమ్మ నువ్వున్నావు, నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే నిజంగా తీరుతుందండి. ఇంకా ఇవన్నీ వచ్చేసరికి చుట్టూ ఉన్న స్టాల్స్ అనమాట. అక్కడ దగ్గరలో పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి. నేను కూడా ఇక్కడి నుంచి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. అంటే ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు తిరిగి ఇంటికి తీసుకురాకూడదు కదా అని చెప్పేసి అక్కడే కొన్ని అయితే కొనుక్కొని వచ్చేసామన్నమాట. అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రాజులమ్మ తల్లి గురించి నాకు తెలిసిన కథ అయితే చెప్పాను. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే మీకు తెలిస్తే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. నేనైతే ఇంకోసారి ఎవరికైనా చెప్పేటప్పుడు ఆ తప్పులు లేకుండా చూసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రాజులమ్మ తల్లి గురించి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకే కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరము కూడా ఈ వచ్చవలస యాత్రకైతే మేము వెళ్తూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే మీ అందరికీ కూడా ఈ రాజులమ్మ తల్లి చరిత్ర గురించి షేర్ చేద్దామనేసి ఈ చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసి యాడ్ చేశానన్నమాట. డైరెక్ట్గా వెళ్ళి చూడలేని వాళ్ళైనా సరే ఈ వీడియోలో చూసి నమస్కారం చేసుకుంటారనుకుంటున్నాను.